నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో పక్కాగా సదరన్ క్యాంపులు నిర్వహించి దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల అప్పీల్స్ మేరకు దివ్యాంగత్వ శాతాన్ని తిరిగి లేపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి దివ్యాంగుల పింఛన్లు పునఃపరిశీలనపై డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్, డిఆర్డీఏ పీడీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల పెన్షన్ పునఃపరిశీలన నిమిత్తం అప్పీలు చేసుకున్న 1360 మందికి తిరిగి దివ్యాంగత్వ శాతం పరీక్షలను వైద్యులు పక్కాగా నిర్వహించి నివేదికలు సమర్పించాలని అన్నారు. దీని నిమిత్తం జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాల్లో సదరన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు పెన్షన్లు పొందడంలో ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పునఃపరిశీలన తర్వాత నివేదిక ఆధారంగా పెన్షన్ కొనసాగింపులో ఏ విధమైన సందేహం ఉండదని వెల్లడించారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జి గీతాబాయి, డిసిహెచ్ఎస్ పి సూర్యనారాయణ, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సోనో విజన్, స్టార్ విజన్, రిలయన్స్ డిజిటల్, వైనాట్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవేషన్ షాపింగ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, సత్య ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి ప్రారంభించి జీఎస్టీ రేట్ల తగ్గింపును పరిశీలించారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్పై జీఎస్టీ తగ్గినందుకు ముందు ప్రస్తుతం ఉన్న ధరల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, గతంలో కన్నా పెరిగాయా లేదని షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ను 28% నుండి 18% ముదింపు చేయడంతో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయని, ప్రధానంగా ఎయిర్ కండిషన్లు, డిష్ వాష్లు తదితరులు వాటి ధరలు తగ్గినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గృహ అవసరాలకు సంబంధించిన వస్తువును కొనుగోలు చేస్తూ ఉంటారని తెలిపారు. టూత్పేస్ట్ నుంచి బెంచ్ కార్ వరకు ప్రతి ఒక్క దానిపైన జీఎస్టీ ఉంటుందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కొనుగోలు చేసే సమయంలో ప్రశ్నించే తత్వం వస్తుందని తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా జీఎస్టీ అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ 2.0 కారణంగా మొదటి సంవత్సరంలోనే పన్నుల తగ్గింపుల పైన 8,000 కోట్ల వరకు ప్రతిఫలం ప్రజలకు అందుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ఫలాలు అందించే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 4 స్లాబుల్లో ఉన్న పన్ను విధానాన్ని 2 స్లాబులు కుదించారని చెప్పారు. జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రతి కుటుంబానికి 10,000 నుంచి 15,000 వరకు ఆదా అవుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమ వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కూటమి నాయకులు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ విస్తరిస్తుందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్పై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. తణుకు వీకే కన్వెన్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రోటరీ క్లబ్ అధ్యక్షులుగా కలగర వెంకటకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యపరంగా ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని అభినందించారు. మహిళల్లో క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో వారిలో అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళల ఆరోగ్య భద్రత కోసం మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ నాయకులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ వేసుకున్న పర్సిస్టెంట్గా వచ్చిన క్యాన్సర్ ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ నిమిత్తం ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళీ అన్నసార్ గారి సహాయంతో ఇక్కడ వాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిఎస్ఎల్ నుంచి మన గౌరవ రాష్ట్ర ముఖ్య అతిథిగా ఇచ్చారు. అలాగే మన ముఖ్య
ఈరోజు ముఖ్యంగా వెంకటకృష్ణ గారు ప్రోటోకాల్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత గతంలో చేసేటటువంటి సేవా కార్యక్రమాలతో పాటుగా ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అనేక క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. గతంలో మన ఈరోజు ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మరలా ప్రత్యేకించి ఈ మెగా వైద్య శిబిరంలో క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ని చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఏదైతే క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ పేషెంట్లు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈరోజు ఆహార అలవాట్ల వల్ల కానీ, అదేవిధంగా మనం వాడుతున్నటువంటి నూనె సామాగ్రి వల్ల కానీ, ఈరోజు అదేవిధంగా వ్యవసాయంలో వాడుతున్నటువంటి పెస్టిసైడ్స్ వల్ల కానీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు అనేక రిపోర్ట్స్లో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మహిళలకు వచ్చేటటువంటి క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండే విధంగా ఉంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ మీద గెలుపు సాధించవచ్చు. ఎవరైతే ఇనిషియల్గా స్టేజ్ 1లో ఈరోజు డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ ఉందని తెలిస్తే వారికి అన్ని విధాలుగా కూడా వారు క్యాన్సర్ మీద గెలుపు సాధించి ఆరోగ్యంగా తయారై దీర్ఘకాలికంగా మళ్ళా వారి జీవనాన్ని కొనసాగించవచ్చు. అదేవిధంగా స్టేజ్ 3-4కి వెళ్తే ఈరోజు ప్రాణాపాయం వస్తుంది. ఆ విధంగా కాకుండా మహిళలు ముఖ్యంగా ఈరోజు ఈ స్క్రీనింగ్ ద్వారా ఎవరైతే టెస్ట్ చేయించుకుంటారో వారందరూ మహిళలు కూడా ఇటువంటి వైద్య శిబిరాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్కి ప్రాధాన్యత ఇచ్చి దీని మీద అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తణుకు శాసన ఆర్మీ రాధాకృష్ణ శనివారం ఉదయం 9:30 తణుకు మండలం వేల్పూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు తణుకులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూత్రపిండ కిడ్నీ వ్యాధులకు నెఫ్రాలజీ అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభిస్తారు. 10:10 తణుకులోని కేశవస్వామి గుడి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 10:15 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 10:30 శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 10:45 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 11:30 అతిలి ఏఎంసీ సర్వసభ సమావేశంలో పాల్గొంటారు. 12:15 వివిధ శుభ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు. సామాన్యులు పేదలకు వైద్య విద్య అందకూడదనే ఉద్దేశంతో పాటు తన వారికి వైద్యశాలలు కట్టబెట్టిన ఉద్దేశంతోనే చంద్రబాబు వైద్య కళాశాల ప్రైవేటీకరణకు దిగుతున్నారని వైఎస్ఆర్సీపీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముందులు మురళీకృష్ణరాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 17 వైద్య కళాశాలలు తీసుకువచ్చి పేద విద్యార్థులు సైతం వైద్యులు చేయాలని కలగన్నారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పనులు నిలిపివేశారని విమర్శించారు. శుక్రవారం తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 1 కోటి సంతకాల కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ అడ్డుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేశారని, అందులో భాగంగా నియోజకవర్గ, మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందించనున్నారని తెలిపారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ పోస్టును ఆవిష్కరించినట్లు తెలిపారు. జగన్ వద్దకు జనాన్ని వెళ్లనివ్వకుండా ఎన్ని రకాలుగా పోలీసులు కుట్రలు పడినా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రజలు దారి పొడిన నీరాజనాలు పట్టారని అన్నారు. వైద్య కళాశాల లేదు, జీవో లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలతో పాటు విసిన సవాల్ను స్వీకరించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వైద్య కళాశాలకు చేసిన పర్యటన జనసుమనిగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాసిరెడ్డి శేషగిరి, వడ్లూరి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, చెల్లూరి జగదీష్, మేయర్ అన్సారీ, ఉండవల్లి జానకి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పీపీపీ మోడ్ విధానం ఏదైతే ఉందో వీళ్ళన్నిటిని వ్యతిరేకిస్తూ ఈ గవర్నమెంట్ కాలేజీలు 17 రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు. ప్రతి పేదవారికి అందుబాటులో వైద్యం ఉండాలి, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్ అవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఎక్కడ లేని విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 17 కాలేజీలు తీసుకొచ్చారంటే ఇది దేశ చరిత్రలోనే కూడా నిలిచిపోయేటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం.
ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుంది అనే ఒక తప్పుడు ఆలోచనతో, తప్పుడు విధానాలతో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక లేని వర్గాల మీద, ఒక సామాన్యుల మీద కూడా ఎక్కడ జాలి చూపించకుండా, దయ చూపించకుండా ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో ఈ పీపీపీ మోడ్లో వీటిని ప్రైవేటీకరణ చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన మనుషులకు ఇచ్చేయాలనే ఒక ఉద్దేశంతో అన్నీ కూడా ఇది నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద వర్గాల పక్షాన నిలబడాలి, పేదల పక్షాన నిలబడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగా నిలదీయాలనే ఒక ఉద్దేశంతో నిన్న నర్సీపట్నంలో ఈ కాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది ప్రజలు నిరసన కార్యక్రమంలో సంఘీభావం తెలపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెంట ఎంతమంది వస్తున్నారు అంటే ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమంగా మీరు భావించి ఇప్పటికన్నా దీన్ని మానుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా కూడా నిరసన తెలియపరచాలి, ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి, ప్రతి పేదవారికి వైద్యం జరగాలి అనుకుంటే అది ఒక గవర్నమెంటే సాధ్యం తప్ప ప్రైవేటులో అయితే సామాన్యులు ఎక్కడ చేయించుకుంటారు, సామాన్య ప్రజలు ఎక్కడ డాక్టర్లు అవుతారు, ఎన్నటిని కూడా మనం అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో మన కానుమూరి వెంకటనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పారిశ్రామికవేత్తలు తమ కళను సాకారం చేసుకునే దిశగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి యువకుడు కనీసం ఒక పరిశ్రమను స్థాపించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ను తొలిసారిగా రాజమండ్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న సబ్సిడీలు, మార్కెట్ అవకాశాలు, శిక్షణ, రుణ సౌకర్యాల గురించి పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పనుల స్థితిని పరీక్షించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గత సంవత్సరం ఆమోదించిన పనులను 100% పూర్తి చేయాలని, వాటికి సంబంధించిన వినిమయ ధృవపత్రం తక్షణం సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య స్థాయిలు తగ్గేటట్లు డేటా సూచిస్తున్నప్పటికీ ఇంకా స్థిరమైన ఫలితాల కోసం సమగ్ర చర్యలు కొనసాగించాలని సూచించారు. మొత్తం 7.32 కోట్లతో చేపడుతున్న గ్రీనింగ్ కారిడార్ అభివృద్ధి పనులు, పెద్ద మొక్కలు నాటడం, అకిరామియాకి మోడల్ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 23 మంది లబ్ధిదారులకు 13,02,996 రూపాయల చెక్కులను శుక్రవారం శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా సీఎం సహాయ నిధి అందుతుందని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వర్తించిన అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఒడిదుడుకులతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కోట్లాది రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా సీఎం సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. పుష్కరాల నాటికి గ్రామంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం చేస్తామని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ధవళేశ్వరంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాలేజీల్లో అనేక అవకతవకలు జరిగాయని, లక్షలాది రూపాయలు దారి మళ్లించారని, కాలేజ్ ఆవరణలో కలిగిన కళ్యాణ మండపాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని, వీటన్నిటిపైన విచారణ జరుగుతోందని, త్వరలో దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలేజీలో విద్యార్థులకు అవసరమైన అనేక విషయాలపై సిబ్బందితో చర్చించారు. లక్ష్మీ జనార్దన స్వామి కొండపై ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించారు.
గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని రద్దు చేయడం వల్ల గ్రామంలో మంచినీటి సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, నూతన వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, పేపర్ మిల్లు కొన్ని సంస్థల సహకారంతో త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వైఎస్ఆర్సీపీ ఇంగుటూరు నియోజకవర్గ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ స్టేట్ పీఏసీ సభ్యులు మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు ఆవిష్కరించారు. నేటి నుండి రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని, 45 రోజుల పైగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తుందని అన్నారు. రేపటి నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీ, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని, నవంబర్ 24న సంతకాల సేకరణ పత్రాలు కేంద్రానికి చేరుకుంటాయని, నవంబర్ 25న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను అందజేస్తామని తెలిపారు. మేధా వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నామని అన్నారు. ఈనాటి బంగారు మాట. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసుల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.